ఒక తెలివైన వ్యక్తికి జలాన మైండ్తో ఎలా ఆడుకోవాలో తెలుసు. మాట్లాడే టెక్నిక్ మ్యాజిక్ కంటే కూడా చాలా పవర్ఫుల్. మాట్లాడతో ప్రపంచాన్ని గెలవచ్చు. మాట్లాడే టెక్నిక్ ఉన్నవాడు ఎంతటి జ్ఞానినైనా బోల్తా కొట్టించి తమ పనులను చేయించుకోగలరు. నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ స్వార్థపరులే. స్వార్థం లేకపోతే ఈ ప్రపంచంలో బ్రతకలేం కూడా. అందుకే మాట్లాడే విధానం బాగుంటే ఎవరితోనైనా ఎలాంటి పనినైనా తేలికగా చేయించుకోవచ్చు. నేను ఈ వీడియోలో మీకు 5 తెలివైన టిప్స్ చెప్తాను. అవి మీ లైఫ్లో చాలా బాగా ఉపయోగపడతాయి. వీడియోను చివరి వరకు చూడండి. ఇందులో మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి. నెంబర్ 1, బలహీనత. చచ్చినా కూడా మీ బలహీనతను ఎవరితోనూ చెప్పకూడదు. మన లైఫ్లోకి వచ్చే ప్రతి వాళ్ళని బాగా నమ్మేస్తాం. గుడ్డిగా నమ్మి మన సీక్రెట్స్ని, మన వీక్నెస్ని చెప్పేస్తాం. ఒకవేళ మీరు కూడా ఇలా చేస్తూ ఉంటే చాలా ప్రమాదంలో ఉన్నట్టే. ఎక్కడో ఒక చోట ఎప్పుడో ఒకప్పుడు మీరు ఇరుకులో పడిపోయే ఛాన్స్ ఉంది. ఒకవేళ మీ ఫ్రెండ్ మీ శత్రువుగా మారితే మీరు చెప్పిన ఆ సీక్రెట్స్ని, ఆ బలహీనతల్ని వాడుకొని మీ నాశనానికి కారణం అవుతాడు. అందుకే మీ బలహీనతను అండ్ మీ సీక్రెట్ను ఎవరికి చెప్పకూడదు. నెంబర్ 2, సెల్ఫ్ రెస్పెక్ట్. ఒకవేళ మీరు ఎవరి దగ్గరైనా సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోయి దిగజారిపోయారు అనుకోండి, మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. ఇలా చేస్తే మీకంటూ ఏ వాల్యూ ఉండదు. జనాలు మిమ్మల్ని లెక్కలోకి కూడా తీసుకోరు. అందుకే జనాలు గినాలు జాంతానై. ఫస్ట్ మన సెల్ఫ్ రెస్పెక్ట్, ఆ తరువాతే ఏదైనా. అవసరం కంటే ఎక్కువగా ఎవరి ముందైనా లొంగిపోవటం మిమ్మల్ని బానిసలుగా మారుస్తుంది. రాజులా బ్రతకటం చేతకాకపోతే రాక్షసుడురానైనా బ్రతుకు, కానీ ఒకరి కింద బానిసగా మాత్రం అస్సలు వద్దు. నెంబర్ 3, రైట్ వర్డ్స్. ఈ ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ ఆయుధం ఏదైనా ఉందంటే అది మన మాట తీరు. మన మాటలు కరెక్ట్ టైంలో కరెక్ట్ వర్డ్స్ మనం మాట్లాడగలిగితే మన పనులు సగం పూర్తయినట్టే. రైట్ టైంలో పవర్ఫుల్ పదాలు వాడి 30 సెకండ్ల యాడ్ కొన్ని కోట్ల బిజినెస్ అయ్యేలా చేస్తుంది. రైట్ వర్డ్స్కి ఇంతకన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ మరేది ఉండదు. అందుకని తక్కువగా, సులువుగా, కాన్ఫిడెంట్గా మాట్లాడండి. నెంబర్ 4, సెల్ఫిష్. మీ మైండ్లో ఒక మాటలని క్లియర్గా ఫిక్స్ చేసుకోండి. ఈ కాలంలో స్వార్థం లేని మనిషి అంటూ ఉండడు. తెలివైన వాడు దీన్ని త్వరగా అర్థం చేసుకుంటాడు. దీన్ని ఉపయోగించి తన పనిని ఈజీగా చేయించుకుంటాడు. ఇక్కడ ఏ స్వార్థం లేకుండా ఎవరు ఎవరికి పని కూడా చేయరు. ఫలానా ఇస్తే, ఫలానా పని చేస్తే అది ఇస్తా, ఇది ఇస్తా అని చెప్పండి. మీ పని ఆగమేఘాల మీద అయిపోతుంది. మీ కుటుంబ సభ్యులు తప్ప ఈ ప్రపంచంలో మీ దగ్గర ఏదో ఒకటి ఆశించే స్వార్థపరులే ఉన్నారు. వీలైనంత త్వరగా ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. లేకపోతే నష్టపోయేది, కోల్పోయేది మీరే. నెంబర్ 5, నెగిటివ్ క్వశ్చన్స్. ఎవరైనా మిమ్మల్ని నెగిటివ్ క్వశ్చన్స్ వేసి రెచ్చగొడితే కోపంతో రెచ్చిపోవలసిన పని లేదు. మీరు ఎగ్జాంపుల్గా ధోనీనే తీసుకోండి. ఆయన్ని ఎవరైనా ప్రెస్ మీట్లో నెగిటివ్ క్వశ్చన్స్ అడిగితే ఎంతో కూల్గా, తెలివిగా సమాధానం చెప్పేవాడు. నెక్స్ట్ క్వశ్చన్ అడిగే ఛాన్స్ కూడా ఇచ్చేవాడు కాదు. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా అలాంటి నెగిటివ్ ప్రశ్నలు వేస్తే మీరు కోపం తెచ్చుకుంటే మీ దగ్గర సమాధానం లేదు అని ప్రొజెక్ట్ అవుతుంది. మీరు గట్టిగా అరిచి నిజాన్ని దాచేయటానికి ట్రై చేస్తున్నారు అనుకుంటారు. అందుకే నెగిటివ్ క్వశ్చన్స్ని చాలా కూల్గా, తెలివిగా సమాధానం అనేది చెప్పండి. అలా నేర్చుకోవాలి కూడా. ఇలా ఉంటే జనాలు మీ మీద సెటైర్ వెయ్యాలన్నా, అడ్డదిడ్డమైన క్వశ్చన్స్ అడగాలన్నా ఆలోచిస్తారు, భయపడతారు. ఫ్రెండ్స్, మరి ఈ వీడియోలో మీకు చెప్పిన 5 టిప్స్లో ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి. మరి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.